వేళ కేరళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు రాజకీయ పార్టీల ఎన్నికలు సన్నాహాలు, మరొకవైపు ప్రత్యర్థిని ఓడించేందుకు అమలు చేసే వ్యూహాలపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఏఐసిసి సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ గైర్హాజరవ్వడంతో కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలను బయటపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేరళలోని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు తమదైన వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శశి థరూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అందుకు ఓ కారణం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 19న కొచ్చిలో జరిగిన మహాపంచాయత్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు శశి థరూర్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై ఇతర సీనియర్ నేతల పేర్లను ప్రస్తావించిన రాహుల్ గాంధీ అదే వేదికపై ఉన్న శశి థరూర్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో తనకు పార్టీలో తగినంత గౌరవం లేదన్న భావంలో శశి థరూర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల కేరళ కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన ఏఐసిసి సమావేశానికి శశి థరూర్ హాజరు కాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో శశి థరూర్ పదే పదే మోదీ సర్కార్పై ప్రశంసలు కురిపించడం లేదా అనుకూల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శశి థరూర్పై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శశి థరూర్ను పార్టీ నుంచి దూరం పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేరళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను పదే పదే పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తుండడంపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సొంత పార్టీలో తన పట్ల జరుగుతున్న వరుస పరిణామాలు శశి థరూర్ను నిరాశకు గురిచేసినప్పటికీ ఆయన మాత్రం పార్టీకి విధేయులుగానే ఉన్నారు. కానీ జనవరి 19న కొచ్చిలో స్థానిక సంస్థల ఎన్నికల విజేతలను సన్మానించేందుకు నిర్వహించిన మహాపంచాయత్లో వేదికపై ఉన్న తనను రాహుల్ గాంధీ ప్రస్తావించకపోవడంపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే కేరళలో నిర్వహించిన ఏఐసిసి సమావేశానికి శశి థరూర్ గైర్హాజరుకు చెప్పిన కారణం ఏంటంటే కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొనాల్సి ఉన్నందున పార్టీ సమావేశానికి హాజరవ్వడం కుదరదని శశి థరూర్ సమాచారం అందించారు. ఇదే ఇప్పుడు కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ కొచ్చిలో నిర్వహించిన కార్యక్రమంలో కేవలం రాహుల్ గాంధీ మాత్రమే మాట్లాడతారని చెప్పడంతో రాహుల్ వేదికపైకి రాగానే శశి థరూర్ ప్రసంగాన్ని ముగించమని కోరారు. కానీ రాహుల్ సమక్షంలోనే మరో 6 నేతలు ప్రసంగించారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో రాహుల్ ఏకంగా 12 మంది నాయకుల పేర్లను ప్రస్తావించినప్పటికీ అదే వరుసలో కూర్చున్న శశి థరూర్ పేరును మాత్రం వదిలేశారు. వాస్తవానికి కేరళకు చెందిన 3 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులలో ఒకడిగా 4 సార్లు ఎంపీగా ఉన్న శశి థరూర్ పేరును మాత్రమే రాహుల్ ప్రస్తావించకపోవడంతో ఆయన తీవ్రంగా కలత చెందారని తెలుస్తోంది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యూహ రచన కోసం నిర్వహించిన లక్ష్య 2026 నాయకత్వ శిబిరం సందర్భంగా వాయనాడ్లో విభేదాలు సమసిపోయినట్లు భావించారు. కానీ పార్టీలో శశి థరూర్ను పదే పదే పక్కన పెట్టడంపై ఆయన తీవ్రంగా కలత చెందారు. అయితే తాను ఎన్నడూ పార్టీ గీసిన గీత దాటలేదని శశి థరూర్ చెబుతూనే ఉన్నారు. అయితే తాజా అంశంపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రతిస్పందన రాకపోవడంతో అసలు కేరళ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ను ఢీకొట్టేందుకు కేరళ కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా ఉండాలని వాయనాడ్ నుంచి పిలుపునిచ్చారు. అయితే శశి థరూర్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. అయినప్పటికీ గత కొద్ది రోజులుగా రాష్ట్ర పార్టీ విభాగంలో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. తనకు జరుగుతున్న ఈ అవమానాలపై శశి థరూర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, కేరళ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాప్ మున్షీలకు సందేశం పంపారు. గతంలో థరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, రాసిన వ్యాసాలపై జాతీయ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర విమర్శలు చేశారు. గతేడాది పెహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ ఘర్షణ, దౌత్యపరమైన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవి కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా లేదా భిన్నంగా ఉన్నాయని పలువురు సొంత పార్టీ నేతలు విమర్శించారు. అయితే విదేశీ విధానంపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ద్వైపాక్షికత ఉండాలని శశి థరూర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శశి థరూర్ పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా పలువురు నేతలు ఆగ్రహంతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
కాలంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మోదీ సర్కార్పై ప్రశంసలు కురిపించడం లేదా అనుకూల వ్యాఖ్యలు చేస్తూ వస్తూ ఉండడంతో ఆయనపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసిసి సమావేశానికి సైతం శశి థరూర్ హాజరు కాకపోవడంతో కేరళ కాంగ్రెస్ లో లుకలుకలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు అన్ని కాంగ్రెస్ పార్టీకి శశి థరూర్ కు మధ్య గ్యాప్ ఉందని పరోక్షంగా సంకేతాలను ఇస్తున్నాయి.